అందరూ కూడా ఆన్సర్ షీట్స్ అయితే చూసుకున్నారు. అండ్ కొంతమందికి అయితే మేము రాసిన 2 ఎగ్జామ్స్ అయితే మాకు 1 చూపిస్తుంది. దాని గురించి వీడియో చేయండి అంటున్నారు. తప్పకుండా అయితే చేస్తాను. ఇప్పుడైతే అబ్జెక్షన్ ఫార్మ్ గురించి అది ఎలా చేసుకోవాలి ఏంటి, దానిలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అయితే మనం ముందుగా తెలుసుకుందాము. అండ్ మనకి ఏదైతే ఐడి ఉంటుందో ఆ ఐడిని ఎంటర్ చేసి, అలానే పాస్వర్డ్ అంటే చాలామంది ఎగ్జామ్‌లో రాసిన డేట్ ఆఫ్ బర్త్‌ని కొట్టాలి అని అనుకుంటున్నారండి. పాస్వర్డ్ అంటే మీరు ఫస్ట్‌గా అప్లికేషన్ ఫామ్‌ని అంటే మీరు ఎగ్జామ్‌కి అప్లై చేసినప్పుడు మాత్రం పెట్టుకుంటారు కదా! అదే పాస్వర్డ్. ఇన్ కేస్ మీకు రాకపోతే ఈ ఐడీని గుర్తుంచుకొని పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకుంటే, లేదా ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడితే మీకు వెంటనే వేరే పాస్వర్డ్ అంటే మీరేం పెట్టారు అనేది మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో, చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అయితే దీని పాస్వర్డ్ కాదండి. సో, ఇప్పుడైతే ఇక్కడ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేశాక ఇవన్నీ అయితే వచ్చేస్తాయి. అప్లికేషన్ పీడిఎఫ్, అబ్జెక్షన్ ఫామ్, రెస్పాన్స్ షీట్. సో ఇప్పుడు నేను రెస్పాన్స్ షీట్ గురించి అయితే చెప్పట్లేదు. ఇలా అయితే క్లిక్ చేసి మీరు యాజ్ ఇట్ ఈస్గా చూసుకోవచ్చు. సో నేను అబ్జెక్షన్ ఫామ్ గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. అది క్లిక్ చేసి దాని తర్వాత క్లిక్ హియర్ అని ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. ఇలా మీకు 100% అయ్యేదాకా జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. సో ఇది ఓపెన్ అయ్యాక మీకు చూడండి ఇక్కడ 17 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దీనికి ఇన్స్ట్రక్షన్స్ అంటే వాళ్ళు మనకి చెప్పేవి. మీరు అబ్జెక్షన్ పెట్టాలి అంటే ఈ 17 కూడా మనం పాటించాలి. సో అవి నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అండ్ ఎవరైనా అబ్జెక్షన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి చేసుకుంటే మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. సో చూసి జాగ్రత్తగా విని 1-2 సార్లు వీడియో ప్లే చేసుకొని విని మాత్రం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఒక్కొక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది, ముందు సూచనని పూర్తిగా చదివి తర్వాతే అబ్జెక్షన్ పెట్టండి. సెకండ్ది, క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ బటన్పై క్లిక్ చేసి ప్రాసెస్ను ప్రారంభించండి. థర్డ్ పాయింట్, అబ్జెక్షన్ పెట్టే ముందు ప్రశ్న, ఆప్షన్ను, రెస్పాన్స్ షీట్ను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నాలుగవది, అబ్జెక్షన్ను కేవలం ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేసి రాయాలి. మనం తెలుగులో వాళ్ళకి చెప్పడానికి లేదనమాట, ఓన్లీ ఇంగ్లీష్ని యూజ్ చేయాలి. ఐదో ఆప్షన్కు సంబంధించిన అభ్యంతరం అయితే ఆప్షన్ నెంబర్ కాదు, పూర్తి ఆప్షన్ టెక్స్ట్లు కూడా రాయాలి. ఇన్ కేస్ మనం పెట్టిన క్వశ్చన్కి ఆన్సర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా రాయాలి. సిక్స్త్ ఆప్షన్, ప్రశ్నకు లేదా దాని ఆప్షన్లకు మాత్రమే అబ్జెక్షన్ పెట్టాలి. ఏడోది, ఒకసారి సబ్మిట్ చేసిన అబ్జెక్షన్ను మార్చడం లేదా ఎడిట్ చేయడం అస్సలు కుదరదు. సో జాగ్రత్త. అండ్ ఎయిత్, రెస్పాన్స్ షీట్లో సరైన ఆన్సర్కు గ్రీన్ టిక్ ఆల్రెడీ ఉంటుంది, వన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 9, ప్రతి ప్రశ్నకు కుడివైపు క్వశ్చన్ ఐడి ఉంటుంది. ఆ క్వశ్చన్ ఐడి పెట్టి మాత్రమే మనం ఆ క్వశ్చన్ని రైజ్ చేయగలం. 10, మీరు అసలు ఆ ప్రశ్నకి మీరు అటెంప్ట్ చేశారా లేదా అనేది కూడా మీకు అక్కడే చూపిస్తుంది. అంటే ఇన్ కేస్ కరెక్ట్ ఆప్షన్ని కూడా మీకు అక్కడే చూపిస్తుంది. మీరు 11, మీరు ఎగ్జామ్లో ఎంచుకున్న ఆప్షన్ కూడా క్వశ్చన్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. 12, రిమార్క్స్లో మీ కారణాన్ని స్పష్టంగా రాయాలి. సరైన వివరణ లేకపోతే అబ్జెక్షన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. 13, కనీసం ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే ఈ క్వశ్చన్ కరెక్ట్, ఇది మీరు తప్పు అడిగారు, దీని ఆన్సర్ కూడా మీరు తప్పుగానే చెప్పారు అనేది మనం ప్రూవ్ చేయగలగాలి. అంటే ఇన్ కేస్ ఎందులో అన్న చూసిలో కానీ, లేకపోతే ఇంకా చాట్‌జీపీటీని యూజ్ చేసి కానీ, లేదా అంటే టెక్స్ట్ బుక్లో దీని ఆన్సర్ ఇలా ఇచ్చారు, మీరు తప్పు అడిగారు క్వశ్చన్, మీరు ఆన్సర్లు కూడా తప్పే చెప్పారు అని చెప్పి ప్రూవ్ చేయగలగాలి. ఆ డాక్యుమెంట్ని 14, డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. ఆ సైజ్ కూడా 1 MB లోపు మాత్రమే ఉండాలి. 15, ప్రస్తుతం ఇచ్చింది ప్రొవిజనల్ ఆన్సర్కి మాత్రమే, అబ్జెక్షన్స్ తర్వాత ఫైనల్ ఆన్సర్కి విడుదల చేస్తారు. ఇంకా 16, ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క అబ్జెక్షన్కు 100 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది, ప్లస్ GST కూడా ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్కి ప్రతి ఒక్క అబ్జెక్షన్కి 100 రూపీస్ ప్లస్ GST ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ GSTతో కలిపి 123 లేదా 124 రూపీస్ అయితే అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా 17 అయితే, మీరు పెట్టిన అబ్జెక్షన్ సరైంది
అనేది మీరు ప్రూవ్ చేసింది కూడా కరెక్టే ఉంటే మీ 100 రూపీస్ అనేది బ్యాక్ వచ్చేస్తాయి, మళ్ళీ మీ అకౌంట్లోకి పడిపోతాయి. ఇన్ కేస్ మీరు పెట్టిన అబ్జెక్షన్ అసలు మీరు పెట్టిందే తప్పు, మొత్తం కూడా రాంగ్ అయ్యి ఉంటే జిఎస్టీ ప్లస్ మీరు కట్టిన 100 ఈ 123 రూపీస్ అయితే మీకు బ్యాక్ అయితే రావు. సో అబ్జెక్షన్ ఫామ్ ఎవరైనా పెట్టాలి అనుకునే వాళ్ళు వన్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇంతే అండి ఈ వీడియో. ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఇవి తెలుసుకొని అయితే మీరు చెయ్యండి. అండ్ మీ రిమార్క్స్ అనేవి మీరు ఎంటర్ చేయడానికి ఇంగ్లీష్ మాత్రమే యూస్ చేయండి. మీకు ఇన్ కేస్ మీకు రాదు ఇంగ్లీష్ అంటే పక్కన తెలిసిన వాళ్ళతో ఎవరితో అయినా చెప్పి చేయించుకొని ఇంగ్లీష్లో మాత్రమే పెట్టండి. అండ్ ఇంకా ఏంటి అంటే పీడిఎఫ్ అనేది చెప్పాను కదా, అది 1 MB లోపే ఉండేలాగా మీరు చూసుకొని పంపించాలన్నమాట వాళ్ళకి. అన్నీ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ కలుస్తాయి, ప్లస్ ఇంకా యూస్ఫుల్ అయితే అవుతుంది మీకు. ఇన్ కేస్ మీరు చెప్పింది మొత్తం రాంగ్ అని వాళ్ళకి అనిపిస్తే మీరు కట్టిన అమౌంట్ అయితే ఇంకా మీకు వెనక్కి రావు, మీరు ఏం చేసినా కానీ యూస్ ఉండదు. సో ఇది ఎంతమందికి యూస్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది కూడా కామెంట్ చేయండి. అండ్ చాలామంది నన్ను అడిగింది ఏంటంటే నేను 2 ఎగ్జామ్స్ రాస్తే నాకు 1 కనిపిస్తుంది అంటున్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి.